నిజంగా మనం కోరిన కోరికలు తీర్చి ఇరుక్కుపోతాం. మనం కొడుకో కూతురుకో పెళ్లి అవ్వలేదండి, పెళ్లి అయ్యేలా చేయి అని రామలింగేశ్వర స్వామికి మొక్కామనుకోండి, పెళ్లి అవుతుంది. ఒక రాక్షసు వస్తుంది, చచ్చిపోతుంది. అత్తగారు మావగారు పడలే. వీడు అక్కడి నుంచి అంటాడు, ఇక్కడ నాకు ఈ దిక్కుమాలిన పెళ్లి కూడా చేశారు, చచ్చిపోతున్నాం ఇక్కడ. అప్పుడు మనమే అనుకుంటా, పెళ్లి కాకముందే సుఖంగా ఉన్నాడు ఏమిటో అనుకుంటా. మరి ఎందుకు మొక్కావు? ఇప్పుడే మొక్కుతావు, గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇంకేం కోరినా బాగుండదు కదా పెళ్ళయ్యాక. మరి కోరకుండా ఉండాలి. అంచేత ఏది కోరినా మంచిది. పిల్లలు కావాలంటే వాళ్ళు మంచి వాళ్ళు అవద్దా, వాళ్ళకి చదువు బాగా రావద్దా, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కోరతావు? ఇక్కడ ఇంత పొడుగు చుట్టా హిరణ్యకశిపుడు ఇంత చుట్ట ఇస్తావా? మనం పిచ్చితనం అంటే అదే. దేవుడి దగ్గర నిలబడి ఏమీ కోరకూడదు. దేవుడు చాలా తెలివైన వాడు. మనకెంత తెలివి ఉంటే మన పుట్టించిన వాడికి ఎంత తెలివి ఉండదు. కోరితే ఆ ఒక్క కోరిక తీరుస్తాడు, దాని పక్కనంతా చెద పట్టిస్తాడు. ఏమీ కోరకుండా ఉంటే పూర్తి బాధ్యత నా మీద వదిలేశాడు, మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తాడు. అది భగవంతుని యొక్క మహిమ. మనం మామూలు మనుషులుగా ఆలోచిద్దాం. ఏదైనా ఎక్కువే కావాలనుకుంటాం, తక్కువ కావాలని అనుకోం కదా. మొత్తం జీవితానికి బాధ్యత వహించడం కావాలా, ఈ చిన్న చిన్న కోరికలు తీర్చడం కావాలా?